పట్టుకొని రోడ్లు ఉడ్చుడు, గల్లీలు మోత మోగేటట్టు పీకేలూదుడు, పోస్ట్ కారెట్లు వంచుడు, గ్యాస్ బండల బొమ్మలు పట్టుకొని తిరుగుడు, అందరు ఒక్క తీరు టోపీలు పెట్టుకొని వచ్చుడు, పోరలకు బ్యాట్లు వంచుడు, అక్కలకు కుంకుమ బర్నీలు ఇచ్చుడు. ఓ ఇట్లా మస్తు చేస్తారు. గిట్లయితేనే కదా పబ్లిసిటీ వచ్చేది, పతార పెరిగేది. ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గసొంటిదే, కాకుంటే దీనికి ఇంకో లెక్కున్నది. అరేవా పాల్ సార్ కుండ తయారు చేస్తున్నారు. అయ్యో గట్ల గట్టిగా వస్తాక సారు ఆయన తీసుకపోగలరు. రైట్ ఇప్పుడు కట్టెతో తిప్పుతున్నాడు గిరగిరా. పాల్ గారి పనితనాన్ని చూసిండ్రు కదా, మరి గింతగానం కష్టపడుతున్నది ఎందుకంటే కొండ గుర్తుకే మన ఓటు, కొండ గుర్తుకే మన ఓటు గదన్నట్టు ఆంధ్రాలో ప్రజాశాంతి పార్టీ గుర్తు కుండనే. మున్పు హెలికాప్టర్ ఉంటే ఈ తాపకి ఇది గుర్తును మంచిగా గుర్తు పెట్టుకోరని పబ్లిసిటీ కోసానికి ఈ కార్యం పెట్టుకుండా అన్నట్టు. ఫ్యాన్లు ఊరేసుకొని చాలా మంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు. ఫ్యాన్ అంటే వైసీపీ గుర్తు, గిలాస్ అంటే జనసేన గుర్తు, సైకిల్ అంటే టీడీపీ గుర్తు. గా పార్టీలతోటి పబ్లిక్ కు ఫాయిదా లేదు. మా ప్రజాశాంతి పార్టీకి పవర్ ఇస్తే 1,00,000 కోట్లు తెస్తా, ఆంధ్రాను అమెరికా జేజమ్మ లెక్క తయారు చేస్తా అనేది పాల్ గారి పాలకు. కొండ మంచినీరు ద్వారా కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. సారు కూడా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాడు. గుర్తును బగ్గనే పబ్లిసిటీ తెచ్చిండు కానీ ఏహే ఇయ్యాలి రేపు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లేనా, మట్టి కుండ లెవెల్ కావాలని పక్క గిట్ల పెట్టగల జర చూసుకో సారు.